ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. రీసెంట్ గా గోవాలో ఎవరన్నా హోటల్ స్టార్ట్ చేశారా? యా, రీసెంట్లీ. ఆ హోటల్ ఎక్కడుంది? ఫ్రమ్ వాస్కో బీచ్. You are so beautiful. और कुछ लेंगे सर? Hey, चल इधर बताना जाओ. ఇంతకాలం నేను బ్యాచులర్ గా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకని? లేకుంటే నీలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం దొరికేది కాదుగా. ఇంతకీ మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? నువ్వెప్పుడంటే అప్పుడే. రై ఎవరు నువ్వు? తాళి కట్టించుకున్న పాపానికి ఇతని భార్యని. మీరు నా కొడుకు కోసం వచ్చాను. నమిత, పెళ్ళైన వాడివి, నన్ను ఒక బిడ్డకు తండ్రివి, నమిత నన్ను అర్థం బ్యాచులర్ నన్ను చెప్పి నన్ను నమ్మించి మోసం చేస్తావా? నమిత, You, నమిత, please try you to- idiot! చిన్న దెబ్బకే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు. 4 ఏళ్లు జైల్లో ప్రతి క్షణం చిత్రహింస అనుభవించాను. దానికి నేనెంత ఫీల్ అవ్వాలి? అందులో నా తప్పేం లేదు. ఇన్సూరెన్స్ డబ్బుతో నువ్వు బాబు సుఖంగా ఉంటారనే నేను అలా చనిపోయినట్టు చేశాను. అంతేకాని నిన్ను అనుమానిస్తారనుకోలేదు. మరి కీర్తి విషయం? కీర్త అదొక పీడకల. అందుకేగా చంపేశావు. నేను చెప్పడం ఏంటి? అది యాక్సిడెంట్. కీర్తి నాకు అంతా చెప్పింది. నా కొడుకు ఎక్కడున్నాడు చెప్పు. ముందు నేను చెప్పేది విను. వినను. ఇంతవరకు నువ్వు చెప్పింది చాలా విన్నాను. ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు విను. నా కొడుకు విజుని నాకు అప్పచెప్పు. నేను తర్వాత ఫోన్ చేస్తాను. Excuse me. I'm Vinod, coming from Andhra. హాయ్. ఈవిడ ఎక్కడైనా చూసారా? లేదు. ఈవిడ మిసెస్ శాంభవి ఐపీఎస్. షీ ఈజ్ వాంటెడ్ బై ద పోలీస్. ఒకవేళ ఈవిడ ఎక్కడైనా మీకు కనిపించినట్లయితే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పండి. గోవాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ లోనూ ఈవిడ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. నాట్ ఓన్లీ దట్, ఇక్కడున్న అన్ని హోటల్స్ లోనూ ఎంక్వైరీ చేస్తున్నాం. ఓకే, ప్లీజ్ కోఆపరేట్ విత్ us. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. इस औरत को कहीं देखे? नहीं देखे सर. तुम? నై సార్. ఆయన వస్తాడా? ఆగండి, ఇస్తాడా? వస్తాడు, తీసుకోండి అంతే. बहुत हो गया साहब, पहले पैसे दो. हेलो, क्या हुआ? क्या हो रहा है? ये आपका आदमी है क्या? इधर देओ, बिल हम दे देंगे. देखो आपके आदमी गंदी लैंग्वेज में बात कर रहा है. గంది గిందని తిరిగిన అనొద్దు, బాటిల్ పగిలిపోద్ది. నారాయణ, నువ్వు ఆగు. पहले पैसे दो साहब. బిల్ ఎంత? సర్కిల్ వీడికి ఒక 99 రూపాయలు కొట్టు. కొట్టే చెప్తాను, కొట్టే ముందు ఏలో తీసుకో తీసుకో. चेन साहब. లేలో లేలో ట్రిప్ లేలో. नमस्ते साहब, थैंक यू साहब. ఈ డ్రెస్ కి ఈయన విలువ టిప్పుకి ఇచ్చాడు. దిస్ ఈస్ ద పరిస్థితి ఆఫ్ ఇండియా. హలో. పర్వాలేదే, ధైర్యంగానే ఫోన్ ఎత్తో. భయపడతాననుకున్నావా? పోలీసుల్ని చూసి పారిపోవటానికి నేను నీలా పిరికివాణ్ణి కాదు. అవునో కాదో కాలం డిసైడ్ చేస్తుంది. బాబుని నాకు అప్పచెప్పు. నేనేం చేయను. సరే, రేపు ఉదయం సెంట్ థామస్ చర్చ్ దగ్గర కలుద్దాం. ఏమ్మా, కొడుకు వస్తాడు కదా అని వస్తే వీళ్ళు వచ్చారేంటా అని అనుకుంటున్నావా? మేము నీ ఫైనల్ టార్గెట్ అని జైల్లో అన్నావు. అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకని ముందే వచ్చాం. దేనికి? చావడానికా? కాదు, నిన్ను చంపడానికి. దిక్కులేని అనాథ శవమని రేపు గోవాలో అన్ని పేపర్లలో నీ ఫోటో ప్రింట్ చేయించడానికి. ఏంటే చూస్తారు? వేసండి. వేసేయ్.
చూడండి, మీ అందరికి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. మీ ఆయుధాలు మీకే ఇచ్చేస్తాను. దమ్ముంటే కాల్చండి. లాక్ చేసినట్టుంది. రివాల్వర్ మనకిచ్చి షటర్ వేసిందంటే हेलो, इज इट पुलिस स्टेशन? मैं वास्को से बात कर रही हूँ. एक गैंग यहाँ बोरा शटलकोट में छुपी हुई है. लगता है मुझे ये लोग टेररिस्ट गैंग होगा. जल्दी जल्दी सारे एरिया को घेर लो. जल्दी करो, जल्दी करो. हम पुलिस बात कर रहे हैं. जो लोग अंदर हैं सब सावधान से सुनो. हे, పోలీసులు వచ్చినట్టున్నారు. మనకి ఇంకేం భయం లేదు. नहीं, हम नहीं निकलेंगे. हम टेररिस्ट गैंग हैं. ISI के लोग हैं. ఐఎస్ఐ అంటోందేంట్రా? నువ్వు వినడం తప్పు. ఐపీఎస్ అని పరిచయం చేసుకుంటుంది. अगर आप लोग आगे आने की कोशिश की, मेरे पास तो रिमोट कंट्रोल है. बटन दबाते ही गोवा में जगह जगह बम फटेगा. लाखों लोग मर जाएंगे. अरे गोवा पुलिस, आप लोग बुद्धू हो, पागल हो, उल्लू का पट्टे हो. इतना बोलने पर भी आप लोग नहीं जाते. ఏం భాష ఇది? साहब साहब, वो लोग 4 लोग हैं. उनके पास वेपन्स भी है. वहीं शटर का चाबी मिला साहब. 3 कहने तक आप लोग पीछे हट जाओ, वरना हम बटन दबा देंगे. 1 2 3. పంతుల దగ్గర హిందీ నేర్చుకున్నా బాగుండేది. గోవాలో కుక్క చావు చచ్చుండేవాళ్ళం కాదు. इनके पास जो भी हथियार हैं वो सब ले लो. उनके साथ एक औरत भी है. నువ్వు చెప్పిందేమిటి, చేసిందేమిటి? నాకేం తెలీదు. వాళ్ళని నేను పిలిపించలేదు. నిజం సంభవి, నన్ను నమ్ము. మనిషి పాడి మీదకి ఎక్కేది ఒక్కసారి, మగాణ్ణి ఆడది నమ్మేది ఒక్కసారి. నువ్వు చచ్చినట్టు నన్ను చీట్ చేసిన రోజునే నీ మీద నమ్మకం నాకు చచ్చిపోయింది. నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. చెప్పకపోతే నిన్ను నేను బ్రతకనివ్వను. నువ్వు అందుకనే వచ్చావని నాకు తెలుసు. నేను వాడితో మాట్లాడాను. లంచ్ టైంలో వస్తానన్నాడు. క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ పక్కనే వాడి స్కూలు. నువ్వు ఆ టైంలో అక్కడుండు, నేను వాడిని తీసుకొస్తాను. ఈసారి మాట తప్పితే గోవాలో కాదు, నువ్వు గోరీలో ఉంటావు. వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఎలా నచ్చ చెప్పుకుంటావో నీ ఇష్టం. బాబేడి అడుగు. బిజ్జు, బిజ్జు ఆగరా. బిజ్జు ఆగు. బిజ్జు, నీ అమ్మని నీకోసమే వచ్చాను రా. ఆగరా బిజ్జు.
విజు విజు నేను మీ అమ్మని. విజు ఇంకో అరగంటలో ఈ కెఫిన్ బాక్స్ పూడ్చి పెడతారు. దాంతో శాంభవి ఐపీఎస్ మటాష్. వెల్ बहुत अच्छा एक्ट किया. क्या नाम है तुम्हारा? చోటు సార్. चल. एक्सक्यूज मी, इस औरत आपके होटल में है? नहीं सर. సర్కిల్ మందు అయిపోయింది, 200 కొట్టు. ఏ ఎక్కడ దొరికావా నువ్వు? నీ కూతురు దొరకని టెన్షన్ పడుతుంటే మాటి మాటికి నీ మందుకోలేంటి? మన అగ్రిమెంట్ ఏంటి? మా అమ్మాయిని కనపడగానే నీకు నేను పట్టివ్వాలి. అప్పటిదాకా నేను అడిగినప్పుడల్లా నువ్వు నాకు మందు కట్టించాలి. ఇప్పటిదాకా నీకు 100 బాటిల్స్ కొనిచ్చాను. వాటిని నేను దాచుకున్నానా ఏంటి? వరల్డ్ బ్యాంక్ అప్పులాగా 1 by 1 ఖాళీ అయిపోయినాయి. 200 కొట్టారు. ఇవ్వను. ఇవ్వకపోతే నీకు నాకు లింక్ కట్ అయిపోద్ది. పోనీ. అంతేనా? అంతే. లింక్ కట్. చీరాల్లో కొంటే బట్టల సీపు, మార్కాపురంలో అమ్మితే పలకల సీపు, గోవాలో దొరికితే మందు సీపు. హలో, ఐఎమ్ ఫ్రమ్ రైల్వేస్. అమ్మా తలెత్తు. నిన్ను పట్టిస్తే ఈ క్వార్టర్ బాటిల్ ఫుల్ బాటిల్ అయిపోద్ది. ఆ 1 2 కవర్, ఆ 4 2 కవర్, ఆ 1 2 కవర్, ఆ 1 బాటిల్ 2 బాటిల్ 3 బాటిల్ 1 బాటిల్ 2 బాటిల్. నేను అమ్మ దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చింది నగలో చీరలు కొనుక్కోవడానికి కాదు నాన్న, నా కొడుకు కోసం. ఒక తల్లిగా నా కొడుకు కోసం నేను ప్రాణాల మీద తెచ్చుకుంటున్నాను. ఒక తండ్రిగా నీ కూతురు కోసం మేలు చేయకపోయినా ఏడు మాత్రం చేయకు నాన్న. ఖాళీ ఖాళీ అయిపోయింది. ఇంకా తాగాలనుందా నాన్న? నా ఒంట్లో ఉన్న రక్తం నువ్వు ఇచ్చిందేగా. కావాలా? చెప్పు నాన్న. నారాయణ, నారాయణ, ఆడు వచ్చేసాడమ్మా, నువ్వు పార్పు. నారాయణ, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నా కూతురు కనిపించింది. ఆ? కనిపించినట్టే కనిపించి పారిపోయింది. ఎక్కడ? అటే అటు అటే పారిపోయింది. ఇదిగో సర్కిల్ దొరకగానే ఫుల్ బాటిల్ మందు ఇవ్వాలి. సంబరి వెళ్ళిపోమా, ఆ పోలీసుని పంపించేశారమ్మా, వెళ్ళిపోమా. నా కూతురు ఐపీఎస్ ఆఫీసర్ అని ఒకప్పుడు కాలర్ ఎగరేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్న నేను చూసి కాలర్ ఎగరేస్తానమ్మా. వెళ్ళిపో, నీ కొడుకుని కాపాడు. వెళ్ళిపో, వెళ్ళమ్మా, వెళ్ళిపో.